హలో అండి. ఆలు పరాటాని ఇంట్లో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్పులు గోధుమ పిండిని, కొద్దిగా సాల్టు, 1 టీ స్పూన్ నువ్వులను, 1 టీ స్పూన్ ఆయిల్‌ని వేసి ఒకసారి బాగా కలుపుకొని, తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత పైన కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని మూత పెట్టుకొని రెస్ట్‌నివ్వాలి. తర్వాత స్టఫింగ్ కోసం బంగాళదుంపలను ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుని దానికున్న తొక్క తీసివేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చిని దంచుకుని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్టు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టఫింగ్ను పక్కన పెట్టుకోవాలి. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బంగాళదుంపలను కుక్కర్లో ఉడకబెట్టుకున్న తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత అలాగే ఉంచేద్దండి. వాటర్ అంతా పీల్ చేసుకుంటాయి. స్టఫింగ్కి పనికిరాదు. స్టఫింగ్ అనేది గట్టిగానే ఉండాలి. లూజ్గా ఉంటే మాత్రం అసలు పనికిరాదు. తర్వాత కొంచెం మందపాటి చపాతీ కోసం ఒక ముద్దను తీసుకొని మధ్యలో స్టఫింగ్ని పెట్టుకొని ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చేత్తో ఒత్తుకుని తర్వాత ఈ విధంగా కొంచెం పొడిపిండిని చల్లుకొని చపాతీ కర్రతో కొద్దిగా ఒత్తుకోవాలి. ప్రెషర్ ఎక్కువ పెడితే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుందండి. తర్వాత మీకు నచ్చితే కొంచెం నువ్వులను పైన చల్లుకొని తర్వాత టర్న్ చేసుకుని 2 వైపులా కూడా ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పరోటాను వేసుకుని ఫస్ట్ ఆయిల్ని అప్లై చేయకుండా 2 వైపులా కూడా కాల్చుకోవాలండి. 2 వైపులా కాలిన తర్వాతనే ఆయిల్ని పైన అప్లై చేసుకుని మరొకసారి 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. కొంచెం దలసరిగా చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కూడా కాల్చుకున్నాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కర్రీస్లు కానీ చట్నీస్ కానీ ఏదైనా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి. లంచ్ బాక్సెస్ కానీ డిన్నర్స్ కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.